కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు గుడికి వెళ్ళాం, కనకదుర్గ గుడికి వెళ్ళాం, ఇలా దండం పెట్టుకుంటున్నాం, తన్మయత్వంగా అలా చూస్తున్నాం. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఇప్పుడు మనం దేవుణ్ణి చూస్తాం, పవన్ కళ్యాణ్ చూస్తావా? ఎందుకు? తొందరగా వెళ్ళిపోతాడు 5 నిమిషాల్లో, మళ్ళీ దొరకడు మనకి. ఈ విగ్రహం అయితే కదలదు కాబట్టి రేపు మళ్ళీ దర్శనానికి రావచ్చు, ఎల్లుండి రావచ్చు. అర్థమైందా మీకు? అర్థమైందా అవలేదా? అమ్మయ్యా, అంత తెలివిగల వాళ్ళం మనం, అవునా కాదా? విగ్రహం కదలదో మళ్ళీ రావచ్చు, ధ్యానం ఎప్పుడో రావచ్చు దర్శనానికి. ఈ పవన్ కళ్యాణ్ రాడు, మనం చెప్పుకోవాలి కదా, నేను గుడికి వెళ్ళాను, పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఎంత దగ్గరగా చూశానో తెలుసా. ఈ ఎన్ని రకాలు అనుకున్నారు మనిషి? అమ్మో మానవుడు. అందుకే మానవుడు ఎలాంటి వాడంటే మాయల మరాఠీ అంట. మాయల మరాఠీ అంటే మాయతో కప్పబడిపోయి ఉన్నవాడు, మాయలో ఉన్నాడు. అందుకనే మహామాయ, మహాశక్తి, మహారతికి, మహారతి, మహాభోగ, మహేశ్వర్య, స్పర్శ. ఇక రూపం. అమ్మాయి కొంచెం దగ్గరికి రావా, కళ్ళు కనపడతలేదు, ఎవరమ్మాయి నువ్వు అంటారు. ఎప్పుడు? పెద్ద వయసు వచ్చాక. ఏమైంది? రూపం కనపడతలేదు. ఎందుకు? అగ్ని లేదు. శరీరంలో అగ్నిశక్తి తగ్గిపోతే కళ్ళు కనపడవు, రూపాలు కనపడవు. రూపాలు కనపడలేదు అంటే మన శరీరంలో అగ్నిశక్తి తగ్గింది. స్పర్శ తెలియలేదు, వాయుశక్తి తగ్గింది. శబ్దము తెలియలేదు, ఆకాశశక్తి తగ్గింది. ఇక రసం, టేస్ట్లు తెలియవు, రుచులు తెలియవు. వయసు పెరిగే కొద్దీ ఇంద్రియాలు పట్లు వదిలేస్తాయి, ఇక రుచులు తెలియదు. ఇక్కడ భూమి, ఇక వాసనలు తెలియదు. అత్తయ్య గారు కూర మాడిపోతుంది చూడండి అని వెళ్తే ఈ అత్తగారు ఎలాగో కూర్చుంటారో అక్కడ కూర మాడిపోద్ది. ఏంటండి ఆఫ్ చేయమన్నాను, ఆఫ్ చేయలేదు, నాకు రాలేదే మాడు వాసన. వయస్సు పెరిగితే వాసనలు కూడా తెలియదు. అందుకనే ఏ వయసులో ముచ్చట్లు, అది కూడా విన్నారుగా మీరు. ఏ వయసులో ముచ్చట్లు ఆ వయసులో అంటే ఇంద్రియాలన్నీ పట్టు ఉండగానే ఇంద్రియాలను సృష్టించిన శక్తిని పట్టుకోవాలి. అయిపోయిందండి, ఇక్కడ వరకు నేను చెప్పేశాను. ఈ కిందకు వచ్చేద్దాం ఇంకా. ఓకే, ఇవన్నిటినీ సృష్టించిన శక్తి ఒకటి ఉంది కదా, ఆ శక్తిని ఏమన్నారో తెలుసా? అనాది. ఏమన్నారండి? అనాది. ఇప్పుడు ఈ ఆ మూసేశాను. ఏంటది? ఏది? నేను ఏది నేను ఏది అంటే మీరు నాది అంటారేంటి? మీరు నాది అనేది ఏది లేదు. నాది అనుకున్నది నాది కాదురా, నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా. రాయిలా ఉన్నాను నేను, రత్నంలా మారాను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో. పత్రిజీ గారి యొక్క శ్వాస మీద ధ్యాస అనే తపశ్శక్తితో, జ్ఞానశక్తితో, ఇచ్ఛాశక్తితో. అందుకే అమ్మ చెప్పింది, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, సర్వాధార సుప్రతిష్ట, సదసద్రూపధారిణి, అష్టమూర్తి రజాజైత్రి, లోకయాత్రా విదాయిని. అష్టమూర్తి, అష్టంటే 8, పంచభూతాలు 5, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారము. చిత్తము అన్న అహంకారం అన్న ఒకటే, చిత్త చాపల్యము. మనస్సు, బుద్ధి, చిత్తము 8 శక్తులతో ఈ సృష్టి అంతా విన్యాసము చేస్తుందట తల్లి. 8 శక్తులు. అష్టమూర్తి రజాయైత్రి, లోకయాత్రా విదాయిని. ఈ లోకంలోకి వచ్చాం, కొంతకాలం ఉంటాం, మళ్ళీ ఈ లోకం ఖాళీ చేసి వెళ్ళిపోతాము. అందుకే శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతి ఒక్క మాట చెప్పారు, లోకంబులు, లోకేశులు, లోకస్తులు, తెదిన తుదిన లోకంబౌ పెంచీకటికిన్ అవ్వల ఎవ్వడు ఏకాకృతి అయి వెలుగొందుడో వాడిని ఈశ్వరుడిని నేను శరణు వేడెదన్. ఎంత బాగా చెప్పారు. పెంచీకటిలో అంటే ఆకాశమునకు ఆవలా. కాబట్టి అక్కడ ఎవరున్నారట? అమ్మ మాత్రమే ఉంది. ఎలా ఉందట? అనాది. అనాది అంటే ఏమి లేదు,
తల్లిదండ్రులు లేరు, తనకి ముందు ఎవరూ లేరు, తాను ఒక్కతే ఉన్నది, తను ఉన్నప్పుడు ఎవరూ లేరు, తను మాత్రమే సృష్టిలో మొట్టమొదట ఉన్నది, తనకి ముందు కానీ తనకి తర్వాత కానీ ఎవరూ లేరు. అమ్మ నాది అంటే అపార్థం చేసుకోకండి, అమ్మ మాత్రమే ఉన్నది. ఎలా ఉన్నది? ఈ ఉన్నదనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలి? అవిద్య. ఈ శక్తి ఉందనే విషయం ఎలా తెలుసుకోవాలి? అవిద్య. అంటే చదువుకోవడం ద్వారా తెలీదు. విద్య అంటే చదువుకోవడం, అవిద్య అంటే సాధన, ధ్యానము, తపస్సు. సాధన ద్వారా మాత్రమే ఈ శక్తిని తెలుసుకోగలము. తెలుసుకున్న తర్వాత అనిర్వాస్య. తెలుసుకున్న తర్వాత ఏది? ఆ శక్తిని తెలుసుకున్న తర్వాత ఇక అనుభూతి చెందుతాం కానీ చెప్పలేము. అనుభూతి చెందుతాం. అనిర్వాస్య అంటే అనుభూతి. ఆ అనుభూతి చెందేవాళ్ళు చెప్పలేరు, అందుకే మౌనంగా ఉన్నారు ఋషులు మునులు. అనుభూతి కాబట్టి అనాది, అవిద్య, అనిర్వాస్య. ఇక్కడ 17 ఉన్నాయి. మనసు, బుద్ధి, మనసు, ప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 17. శబ్ద స్పర్శ రూపరసగంధాలు 5. 17 + 5 ఎంత? 22. ఈ 22కి ఈ 3 జత కలిపితే 25. ఈ 25 తత్వాలను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. ఉదయం నుంచి ఇప్పటి వరకు కదలకుండా మెదలకుండా ఎంతో ఏకాగ్రతగా భోజనం చేసేసి కూడా మళ్ళీ వచ్చి కూర్చుని ఇల్లు లేదు, పిల్లలు లేదు, ఏ విషయాలు లేవు, అంత ఏకాగ్రతతో విన్న మీరందరూ కూడా ఈ 25 తత్వాలను ఇక్కడికిక్కడే గ్రహించుకున్నారు. ఇక్కడికిక్కడే ఈరోజే గ్రహించుకున్నారు. అది 4 వేదాలతో సమానము. ఇప్పుడు మీరు పొందిన జ్ఞానము 4 వేదాలలో ఉన్నది. కాబట్టి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్. నేను కూడా విజయవాడ వెళ్ళిపోవాలి. మీరు లోకలే, బాగానే 10 నిమిషాల్లో వెళ్ళిపోతారు, పావు గంటలు. నేను 3 గంటలు పడతాను. పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా బస్టాండ్ పక్కనే ఇల్లు అంటే కాదు, 40 నిమిషాలు. మళ్ళీ తెల్లవారుజాను 3:30కి లేచాను, ప్రయాణం అయ్యి వచ్చాను, బస్టాండ్కి వచ్చాను, బస్సు ఎక్కి ఇక్కడికి వచ్చాను. అంటే ఎన్ని గంటలు నేను ఈ కార్యక్రమం కోసం నేను ఎన్ని గంటలు ఖర్చు పెట్టానో అన్ని గంటలు నా ఖాతాలో పడిపోతుంది. మీరు ఎన్ని గంటలు ఇక్కడ కూర్చున్నారో అన్ని గంటలు మీరు సాధన చేసినట్టుగా మీ ఖాతాలో పడిపోతుంది. వాటినే ఆకాశిక్ రికార్డ్స్ అంటాము. మనం శరీరం వదిలేసి బయటికి వెళ్ళిన తర్వాత అయ్యో ఎంత సమయం వృధా చేసుకున్నాను, అప్పుడేమీ లాభం ఉండదు. ఇప్పుడే మనం పొందాలంటే ఇక్కడ జరిగే ప్రతి క్లాసులకి వెళ్ళాలి. నా ఫోన్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9247456 9247456 ఫోన్ చేసి నన్ను చెడామడ తిట్టేయండి. అందుకిచ్చానేంటి నెంబరు? ఏదో 4 రూపాయలు వేస్తారు, అక్కడ పిరమిడ్కి ఉపయోగపడతాయి, ఫోన్పే చేస్తారు. ఇప్పుడు ఏమ్మా పూజ చేసిన తర్వాత పంతులు గారికి మీరు ఇస్తారు కదమ్మా డబ్బులు, పూజ చేయించారు కదా అని 100 రూపాయలు ఎంతో అభిషేకాలు అర్చనలు చేయించేటప్పుడు డబ్బులు ఇవ్వరా మీరు? అంతకంటే గొప్పది విన్నారు కదమ్మా. ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్క మాట చెప్పేస్తా. ఫోన్ నెంబర్ ఇంకోసారి చెప్తున్నా, 9247456 మీలో ఏదైనా పిరమిడ్ నిర్మాణానికి సహకరించాలనే మనసు ఉంటే ముందే చెప్తున్నాను, మీరు 100 రూపాయలు ఫోన్పేలో వేసి నాకు ఫోన్ చేసి మేడం వేసాను చూసుకున్నారా అక్కర్లేదండి. ఎందుకంటే నేను మళ్ళీ ధ్యానంలో కూర్చోవాలి. ఇక మీ ఫోన్లు మాట్లాడుకుని వచ్చినాయి మేడం అంటే ఇంక నా జీవితం అంతా ఇక ఈ ఫోన్లకే అయిపోద్ది. కాబట్టి ఇది ఈ పక్కా నెంబరు, ఇంక మళ్ళీ మీరు ఎంక్వైరీ చేసుకోకర్లా. అందుకే అంటారు ఈ చేతితో ఇచ్చింది ఈ చేతి కూడా తెలియకూడదని. అర్థమైందండి? నాకు కూడా తెలియాల్సిన అవసరం లేదు, కానీ నేను రాసేసుకుంటాను ప్రతిదీ కూడా, అలా రాసుకుంటాను. ఇక మీకు లేదు రిసీటే కావాలి అంటే ఇక్కడ రిసీట్ బుక్స్ కూడా తెచ్చాను, మీరు తీసుకోవచ్చు.
రిసీట్లు రాసేవాళ్ళు ఎవరైనా ఒకళ్ళు రాయొచ్చు. కాబట్టి ఇక్కడ పాంప్లెట్లు ఉన్నాయి, తీసుకోండి. ఈ నెంబర్కే చెయ్యాలి ఫోన్పే అని రూల్ ఏం లేదు. ఇందులో ఉన్నాయి 2 నెంబర్లు, అక్కడ కూడా చెయ్యొచ్చు. కాబట్టి ఇక్కడ పాంప్లెట్లు ఉన్నాయి, అందరికీ ఇస్తాను. ఇంకొక విషయం, ఒకసారి బ్రహ్మ విష్ణువు మహేశ్వరులకి ముగ్గురు ఎవరికి వాళ్ళకి అహంకారం వచ్చిందట. అహంకారం వస్తే అమ్మకి తెలిసింది ఈ విషయం. తెలిసి ఒక పుష్పక విమానం తీసుకొచ్చింది, బ్రహ్మలోకానికి వచ్చి ఎక్కువ అందంట. ఎక్కడికమ్మా అని అడిగారంట బ్రహ్మ. ఎక్కునైనా చెప్తానందంట. ఎక్కారు. విష్ణులోకానికి వెళ్ళి విష్ణువుని ఎక్కించుకుని, శివలోకానికి వెళ్ళి శివుణ్ణి, ముగ్గురిని ఎక్కించుకుని ఇంకో లోకానికి వెళ్ళిందట. లోకానికి వెళ్తే అక్కడ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళలాంటి వాళ్ళే 3 ఉన్నారట అక్కడ. వీళ్ళెవరమ్మా అంటే ఈ లోకంలో ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఇంకో లోకం వెళ్ళింది, అక్కడున్నారు. ఇంకో లోకం వెళ్ళింది, అక్కడున్నారు. అప్పుడు ఆశ్చర్యపోయారట, మేము ఒక లోకానికేనా? అలాంటి లోకాలు బోళ్ళను ఉన్నాయా? ఆ కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. అందుకే శివుడు ఇంతమంది ఇన్ని విధాలుగా ఉంటున్నారు కదా, నేనెవరు అని తపస్సు చేసుకున్నారట శివుడు. అలా తపస్సు చేసుకోగా ఆయనకి 3వ కన్ను ఉత్తేజితమయ్యింది. ఈ 2 కళ్ళు అడ్డంగా ఉంటాయి, 3వ కన్ను ఎలా ఉంటుందమ్మా? నిలువుగా ఉంటుంది. 2 కళ్ళతోటి తిరిగే వాళ్ళని అడ్డంగా ఉంటాయి కాబట్టి అడ్డగాడిదలు అంటారట. నిలువుగా ఉన్నవాడికి నిలువు కన్ను వాళ్ళని ఈశ్వరుడు అంటారట. అనేక వందల జన్మలుగా భూమి మీదకి వచ్చి అడ్డగాడిదల్లా తిరిగి వెళ్ళిపోతున్నారు చాలామంది. వాళ్ళకి 3వ కన్ను వస్తే వాళ్ళే శివుడు అని తెలుసుకుంటారు. కాబట్టి ఇంకొక రహస్యం చెప్పేసి వెళ్ళిపోతాను, అయిపోయింది. ఇంకా దేవతలందరూ సమావేశం అయ్యారట ఒకసారి. సమావేశం, ఆ సమావేశానికి ఎందుకు సమావేశం అయ్యారో తెలుసా? ఇక్కడ అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి కదా, అలాంటి సమావేశం. అలా దేవతలందరూ సమావేశం అయితే దేవతలందరూ వాడి వేడి చర్చల్లో ఉన్నారు. ఆ చర్చల సారాంశం ఏంటో తెలుసా? కొత్త గ్రహాలు ఎన్ని పుట్టినయి, పాత గ్రహాలు ఎన్ని కనుమరుగైపోయినాయి, గ్రహాలలో ఎలాంటి శక్తి ఉంది, గ్రహాలు సరైన రీతిలో తిరుగుతున్నాయా అని, సృష్టి ఎలా ఉంది, సృష్టిలోకి ఇంకా ఏ ప్రణాళికలు కావాలి అనే వాడి వేడి చర్చల్లో, సుదీర్ఘ చర్చలలో ఉన్నారట. ఈ చర్చలు జరుగుతూ ఉంటే మధ్యలోకి ఒక ఆయన వచ్చాడట. చర్చల మధ్యలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది, మధ్యలోకి ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చేసరికి అందరూ ఒక్కసారి వాతావరణం మారినట్టుండి ఆ మధ్యలోకి వచ్చిన ఆయన్ని చూస్తున్నారంట. అలాగా చూస్తుంటే ఇంద్రుడు అడిగాడట. ఇంద్ర సభ, అది దేవతలందరి సభ, దేవేంద్రులు మొత్తం, ఇంద్రులు అసలు మొత్తం దేవతలందరూ అక్కడ సమావేశం అయ్యారు, అన్ని లోకాల దేవతలు దేవాధిపతులు. అప్పుడు ఇంద్రుడు అడిగాడట, ఎవరు నువ్వు అని అడిగారట. ఎవరు మీరు అని అడిగారట. ఎవరు మీరు అని అడిగారట. ఆ ప్రశ్న చెప్పే ముందు మీకు ఒక్క విషయం చెప్పాలి. ఇదిగో నా చేతిలో గడ్డి పరక ఉంది అని ఇలా కింద పెట్టి, మీలో ఎవరైనా సరే ఈ గడ్డి పరకని కదపండి అన్నారట. గడ్డి పరకని కదపండి అన్నారట. అందరికీ కోపాలు వచ్చింది. అందులో ఒక ఆయన లేచి సీరియస్గా, ఇంద్రుడు పక్కన ఉన్న ఆయన లేచి, ఈ గడ్డి పరక ఏమన్నా ధనుస్సు అనుకున్నావా, రాముడు ధనుస్సు అనుకున్నావా విరగొట్టడానికి, అసలు ఎవరు నువ్వు అని అడిగారట. అంటే ఇంతకుముందు గౌరవంగా ఎవరు మీరు అన్నారు, గడ్డి పరక అక్కడ పెట్టి మీలో ఎవరైనా గడ్డి పరకని విరసండి అన్నారట. అంటే 2 ముక్కలు చెయ్యండి అని, పోనీ కదపండి అన్నారట. మీలో ఎవరైనా ఈ గడ్డి పరకని కదపండి అన్నారట. అంటే ఏంటి? దేవతలందరినీ తక్కువ చేయడానికే కదా, అవమానించడానికే కదా. అప్పుడు అనుకున్నారంట, ఈ వచ్చిన వాడు ఎవరో రాక్షసుడు, అందుకే మనల్ని తక్కువ చేయడానికి వచ్చాడు అని అనుకుని ఇంద్రుడు అగ్నికి సైగ చేశాడట, నువ్వు వెళ్ళు ఆడంతు చూడని. అప్పుడు అగ్ని వచ్చి ఒక పెద్ద అగ్ని మంటని ఆ గడ్డి పరక మీదకి ప్రయోగించాడట. ఎంత అగ్ని అలా వెదజల్లుతున్న గడ్డి పరక కాలట్లేదు. ఆ యక్షుడు కూడా కదలకుండా అలాగే నుంచున్నాడు. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ అగ్నికి తాళలేకపోతుంటే ఏం చేయాలో తెలియక అగ్ని వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి తన స్థానంలో తాను సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు వరుణుడు వచ్చాడు. విపరీతమైన నీరు
పోనీ నీరుకైనా తడుస్తుందేమో, అగ్నికి కాలలేదు, కనీసం నీరుకైనా తడుస్తుందేమో అని. అంత నీరు వెళుతుంటే గడ్డిపరక తడవట్లేదు, యక్షుడి కాలు కూడా తడవట్లేదు, కాలు. ఆశ్చర్యపోయారట ఆ నీరు, అంత నీరు. వరుణుడు కూడా వెళ్ళి కూర్చున్నాడు. అగ్నివంత అయిపోయింది, వరుడు వంత అయిపోయింది. వాయుదేవుణ్ణి సైగ చేశారు. గాలి ప్రచండమైన వేగంతో గాలులు కదలట్ల, గడ్డిపరక. యక్షుడు కట్టుకున్న పంచి కూడా జరగట్ల వాయువుకి. ఆశ్చర్యపోయారట. అప్పుడు అనుకున్నాడట ఇంద్రుడు, ఇది ఎవరో రాక్షసుడు పన్నాగము. రాక్షసుడు మన మీద యుద్ధం చెయ్యడానికి తన మాయాశక్తితో వచ్చాడు, కాబట్టి వీడిని ఎదిరించడం కష్టం. అందుకే కదా తారకాసురుడు ఎదిరించలేక మరి కుమారస్వామిని సృష్టించవలసి వచ్చింది, మళ్ళీ కొత్త దైవాన్ని కదా. అలాగే మరి నరకాసురుని చంపడానికి మళ్ళీ మహిషాసురమర్దని అమ్మవారు రావాల్సి వచ్చింది. ఇలా ఒక్కొక్క రాక్షసుడిని చంపడానికి ఒక్కొక్క శక్తి ఆవిర్భవిస్తుంది. అలా ఇదంతా రాక్షస మాయ అని డిసైడ్ అయిపోయి అసలు నువ్వెవరు, ఇంతకు ఇక్కడ ఎందుకు వచ్చావు, నిన్నెవరు రానిచ్చారు, ఎవరక్కడ అన్నాడు ఇంద్రుడు. ఎవరక్కడ అని చప్పట్లు కొడితే ఒక 10 మంది వచ్చేసారు. యక్షుణ్ణి లాగి ఈడ్చి బయట పారేసేయండి, ఈ మాయావి రాక్షసుడు ఈడ్చేయండి అని అనగానే ఆ 10 మంది ఈ నీడ్ చేయడానికి వచ్చారట. ఇప్పుడు మహేష్ బాబు ఇలా కొడితే 10 మంది అలా పడిపోతారు కదా. చూసారా, సినిమాలు చూస్తారా? ఒక్కసారి ఇలా కొట్టగానే 10 మంది ఎక్కడికి వెళ్ళిపోతారు? కరెంటు బాక్సుల మీదకి ఒకళ్ళు, అక్కడే ఉన్న నీళ్లును పోలిన మూకుళ్ళు ఉంటాయి కదా, మూకుల్లో ఒకళ్ళు, అక్కడొకళ్ళు, ఇక్కడొకళ్ళు పడిపోతారు. సినిమాలు చూస్తారండి? కొంచెం చూడండి అమ్మ, మధ్య అస్తమాను జ్ఞానం కాదు, అందులో కూడా అనంతమైన జ్ఞానం ఉంటుంది, అది లాక్కోవాలి. అలా మహేష్ బాబు కొడితే 10 మంది ఎలా పడిపోతారో అలా ఈ యక్షుడు ఇలా అన్నాడంట. ఇలా అంటే ఎవరూ నా దగ్గరికి రావద్దు అని. అంటే 10 మంది ఇసిరేసినట్టు వెళ్ళిపోయారంటే ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, ఎన్ని లోకాలు అవతల పడ్డారో తెలియదు. అప్పుడు ఇది ఖచ్చితంగా రాక్షస మాయే అనుకుంటే ఎవరికీ తెలియట్లేదు. దేవతలందరూ తలలు పట్టు కూర్చున్నారు. ఆ శక్తిని చూడడం, శక్తిని వర్ణించడం, శక్తిని గ్రహించడం తెలియక. అప్పుడు బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ ఒక్క మాట అన్నారట, సృష్టి చేసింది నేనే, నాకు కూడా తెలియట్లేదు ఆ శక్తి ఏంటో అన్నారట బ్రహ్మ. విష్ణువు దగ్గరికి వెళ్తే ప్రతి యుగంలోనూ రాక్షస సంహారం చేసేది నేనే, నాకు కూడా తెలియట్లేదు ఆ రాక్షసమా ఏంటో అన్నారట విష్ణువు. వీళ్ళందరూ కలిపి శివుడి దగ్గరికి వెళ్ళారు. శివుడు కళ్ళు మూసుకుని కూర్చున్నాడట, చూడట్లేదు ఏమీను, కళ్ళు మూసుకుని కూర్చున్నారు. దేవతలందరూ నమశివాయ 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 అన్నారు. ఈ నమశివాయ అనేసరికి ఆయన కళ్ళు తెరిచారట. ఈయన శివుడు కళ్ళు తెరవగానే అక్కడ యక్షుడు లేడు, గడ్డిపరక లేదు, మాయమైపోయారు ఇద్దరు. దేవతలందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పటి వరకు మనల్ని ఇన్ని ముప్పు తిప్పలు పెట్టేసి, ఇంత ఇబ్బంది పెట్టి, గడ్డిపరక అక్కడ పెట్టి కదపండి అని మనందరికీ సవాలు విసిరిన యక్షుడు లేడు, గడ్డిపరక లేదు, ఏంటిది అని శివుణ్ణి అడిగారట. అప్పుడు శివుడు చెప్పాడట, నేను నా 3వ కంటితో జరిగిందంతా చూస్తున్నాను, మీరు చెప్పక్కర్లేదు, నేను చూస్తున్నాను. మీరు నమశివాయ నమశివాయ అనగానే ఈ చూడటం ఆపేసి కళ్ళు తెరిచాను, ఈ 2 కళ్ళు తెరవగానే అక్కడ శక్తి మాయమైపోయింది. ఆ శక్తిని చూడడం కోసమే నేను ధ్యానం చేస్తున్నాను, ఆ శక్తిని తెలుసుకోవడం కోసమే నేను తపస్సు చేస్తున్నాను. ఇంతకాలం తపస్సు చేసినా ఆ శక్తిని కలుసుకోలేకపోయాను, ఆ శక్తి యథార్థ స్వరూపాన్ని తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు యక్షుడి రూపంలో వచ్చింది ఆది పరాశక్తి అని చెప్పి, అందుకనే నాకు రూపం లేదు, నామం లేదు, మీరందరూ అనుకుంటున్నారు కనిపించే రూపం నేను కాదు, పైగా నాకు నామం కూడా లేదు అని చెప్పి నమశివాయ, నా మా సి వా యా అంటే పంచభూతములతో ఈ సృష్టి జరిగిందని చెప్పడం కోసమే ఆ పేరు పెట్టుకున్నాను. నభము, ఆకాశమును సంస్కృతంలో నభము అంటారు, వాయువుని సంస్కృతంలో మరుత్ అంటారు, అగ్నిని సంస్కృతంలో సికి అంటారు, నీరుని సంస్కృతంలో వారుని అంటారు, భూమిని సంస్కృతంలో యజ్ఞభూమి యజ్ఞ అంటారు. అంటే ఈ పేర్లలో ఉన్న మొదటి అక్షరాలు నా మా
శివాయ. నమశివాయ. గట్టిగా కొట్టాలి చప్పట్లు. నమశివాయ. నమశివాయ అంటే పంచభూతములు. ఈ పంచభూతములే సృష్టి అని చెప్పడం కోసం పంచభూతములు పేర్లలో అక్షరాలను మొదటి అక్షరాలు తీసుకుని తన పేరుగా మార్చుకున్నాడు పరమేశ్వరుడు, పరమశివుడు, ఆదియోగి. నిత్యము తపస్సులో ధ్యానములో ఉంటారు. అందుకే పత్రిజీ శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవం. బాగుందండి. అద్భుతం. అద్భుతమైన శ్రీ లలిత రహస్య సహస్రనామాలలో ఆఖరి శ్లోకము, చిట్ట చివరి శ్లోకము ఏంటండి అది? ఏవం. ఏవం అంటే ఇదంతా. ఏవం అంటే ఇదంతా. శ్రీలలితాదేవ్యాం. శ్రీ అంటే శూన్యము, శివ అంటే శూన్యము, శ్రీ అంటే శూన్యము. ఆ శూన్యము ఎలా ఉందంటే స్త్రీ పురుష శక్తులతో కూడి ఉన్నది. ఆ స్త్రీ పురుష శక్తుల కలయికతో ఈ సృష్టి ప్రారంభమైనది. ఏవం ఇదంతా శ్రీ లలితాదేవ్యాం, ఆదిశక్తి స్వరూపమైన లలితాదేవి. ఏ మానవుడైతే ప్రతినిత్యము సాధన చేస్తాడో సాధన ద్వారా సృష్టికి సంబంధించిన విజ్ఞానమును తెలుసుకుంటాడు అని మనకి చెప్తున్నారు. కాబట్టి ఆ జ్ఞానం మనం తెలుసుకోవాలి. సహస్రకం జగుహు. సహస్రము అంటే ఏంటో తెలుసా అండి? అనేకము. సహస్రం అంటే అనేకము, 1000 కాదు. జగుహు అంటే తెలుసుకుంటున్నాము. అనేక విధాలుగా ఉన్న ఆ శక్తిని, దైవశక్తిని తెలుసుకుంటున్నాము. ఏవం శ్రీ లలితాదేవ్యా నామ్నాం, నామాలలో ఉన్న పరమరహస్యాలు జగుహు తెలుసుకుంటున్నాము. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే. ఇది బ్రహ్మాండ పురాణం జరిగినప్పుడు ఆ బ్రహ్మాండ పురాణంలో ఉన్న ఆ బండాసురుడనే రాక్షసుణ్ణి సంహరించింది తల్లి. బండాసురుడంటే అందరి దేహాలలో ఉంటాడట, ప్రతి ఒక్కరి దేహంలోనూ కామరూపంలో ఉంటాడట, కోరికల రూపంలో ఉంటాడట. వీళ్ళని ప్రాపంచిక జ్ఞానమే తప్ప ఆధ్యాత్మిక జ్ఞానం తెలియనివ్వడట. అందుకని మీకు ఒక రహస్యం చెప్పి క్లోజ్ చేస్తా. మన బొడ్డు దగ్గర మణిపూరక చక్రం, కింద స్వాదిష్టాన చక్రం, ఇంకా కింద మూలాధార చక్రం, కింద 3 చక్రాలు ప్రాపంచిక చక్రాలు, భౌతిక చక్రాలు, పైన 3 చక్రాలు విశుద్ధి, ఆజ్ఞా, సహస్రారం ఆధ్యాత్మిక చక్రాలు. ఇవి ఆధ్యాత్మికత, ఇది భౌతిక. ఈ మధ్యలో ఉన్నది అనాహతము, 2 రొమ్ముల మధ్యలో ఉంటుంది అనాహతము. అది ప్రేమ చక్రము, వాయు చక్రము. ఇది భూచక్రము, ఇది నీరుతో ఉంటుంది, ఇది అగ్నితో ఉంటుంది, ఇది వాయువుతో ఉంటుంది, ఇది ఆకాశముతో ఉంటుంది. ఆకాశముతో ఈ పంచభూతాలతో ఉన్న చక్రాలు ఇవన్నీ కూడా, ఇవి దాటితే ఆజ్ఞ మహాశూన్యము, సహస్రారము మహాపరిశూన్యము. మానవుని శక్తి మూలాధారమునకు 3 అంగుళాల కింద కుండలిని అనే రూపంలో ముడుచుకుపోయి ఉంటుంది. ఎప్పుడైతే మనం ధ్యానం చేశామో ఆ శక్తి కదులుతుంది, కదిలి మూలాధారం దాటుతుంది. మూలాధారం దాటినప్పుడు మానవుడు భూ సంబంధమైన పనులన్నీ వదిలేస్తాడు. అంటే మూలాధారం భూమి కాబట్టి భూమి మీద ఇక పువ్వులు కొయ్యడు, ఇక పువ్వులతో, పసుపు కుంకాలతో, నైవేద్యాలతో పని ఉండదు. ఆ స్థితిని దాటుతాడు. ఇది భూమి. భూమి అంటే మూలాధార చక్రము. రెండవది నీరు. ఇంకా అభిషేకాలు చేయడు, అర్చనలు చేయడు, ఇక తీర్థయాత్రలు, నదీ స్నానాలు, పుష్కర స్నానాలని పరిగెట్టడు. ఎందుకంటే స్వాదిష్టాన చక్రాన్ని దాటాడు శక్తి. ఇక మూడవది అగ్ని. ఇక ఎక్కడ యజ్ఞాలు జరిగినా వెళ్ళడు, నిరంతరము తనలో జరుగుతున్న యజ్ఞాన్ని చూసుకుంటాడు అగ్ని. ఇక నాలుగవది వాయువు.
ప్రేమ, అనాహత చక్రము, వాయు చక్రము, ప్రేమ చక్రము. ఈ ప్రేమ చక్రము, అనాహత చక్రములోకి శక్తి ప్రవేశించినప్పుడు జీవుడు ప్రేమ అందరిపైన ప్రేమిస్తాడు. అందుకే సర్వజీవులతోటి మిత్రత్వము, అందరితో ప్రేమగా ఉంటాడు అనాహత చక్రము వాయువు. అందుకే మనసులో పుట్టేది ప్రేమ, వాయువులో ఉండేది శక్తి. అనాహత చక్రము 4వ చక్రము. 5వది విశుద్ధి, ఆకాశము. ఆకాశములో మలినాలు ఉండవు, ఉండేదంతా శక్తే. విశుద్ధి చక్రం యాక్టివేట్ అయిపోతే మనలో ఉన్న అశుద్ధం మాటలన్నీ తొలగిపోతాయి. విశుద్ధం యాక్టివేట్ అయితే అశుద్ధం తొలగిపోతుంది. అదే ఆకాశము. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. తర్వాత పైన ఉండేదేంటి? శూన్యము, మహాశూన్యము. ఇవన్నీ దాటితే అమ్మ ఉన్న ప్రదేశానికి చేరుకుంటాము. అమ్మలను గన్న అమ్మ, 3 అమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారెడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేలుపుటమ్మల మనంబులయుండెడి అమ్మ, దుర్గమాయమ్మ. అమ్మంటే విశ్వమయ ప్రాణశక్తి. ఆ విశ్వమయ ప్రాణశక్తి ఈ విశ్వాలన్నిటిలోకి కదులుతుంది, మెదులుతుంది. కాబట్టి ఎలా ఉందండి ఇదంతా? ఇప్పుడు 182:30లో ఉన్న శ్లోకాలలో ఉన్న పరమార్థాలన్నీ కూడా ఈ 2 చార్టుల్లోనూ మనం మాట్లాడేసుకున్నాము. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇందులో రానిది ఇంకెక్కడా రాదు. మొత్తం పంచభూతాలతో తయారైన సృష్టి. 6వ వస్తువు ఈ సృష్టిలో లేదు లేదు లేదు. ఒక్క 2 నిమిషాలు ధ్యానం చేసి క్లోజ్ చేసుకుందాం. హాయిగా కళ్ళజోళ్ళు తీసేయండి, హాయిగా కూర్చోవాలి, హాయిగా ధ్యానం చేద్దాము. సార్ 35 శ్లోకాలు ఉన్నాయి, 5 minutes వస్తుంది. అది పెట్టి చేయించి ధ్యానం. ఓకే, హాయిగా కూర్చుందాము, చక్కగా ధ్యానం చేద్దాం. 2 నిమిషాలే, ఎందుకంటే నేను ఊరెళ్ళాలి కాబట్టి. ఓకేనా? హాయిగా కూర్చుందాం, శ్వాస మీద ధ్యాస. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, కేవలం 2 నిమిషాలే. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, పెదాలు కదపొద్దు, ఏ శ్లోకాలను జపించొద్దు. మన శరీరంలో ఉండే మూలాధార స్వాదిష్టాన మణిపూరకాలు చంపకము, అశోకము, సౌగంధికము అనే పుష్పాలు. సౌగంధికం అంటే సహస్రార చక్రము, చంపకము, అశోకము, పున్నాగము, సౌగంధికము అంటే 2 చక్రాల మధ్యలో ఒక్కొక్క గ్రంథి ఉంటుందట. గ్రంథి అంటే కొన్ని వందల నరాలు మన శరీరంలో పీటముడులేసుకుపోయి ఉంటాయట. దాన్నే బ్రహ్మగ్రంథి విభేదిని చక్కగా చెప్పారు. రుద్రగ్రంథి విభేదిని, పీయూష గ్రంథి, ఎంత అద్భుతంగా చెప్పారు. బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి, పైన పీయూష గ్రంథి. ఒక్కొక్క గ్రంథి విచ్ఛేదనం జరిగినప్పుడు నువ్వే బ్రహ్మవు, ఇంకో గ్రంథి విచ్ఛేదన జరిగితే నువ్వే విష్ణువు, ఇంకో గ్రంథి విచ్ఛేదన జరిగితే నువ్వే శివుడవు. త్రిమూర్తి స్వరూపము నీలో ఉంది. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని. మూలాధారానికి స్వాదిష్టానికి మధ్యలో
కొన్ని వందల నరాలు పీటముడులు వేసుకుని ఉంటాయి. ఆ ముడి లోపల మనం జన్మ జన్మల్లో చేసిన మొత్తం సమస్తము రికార్డు చేయబడి ఉంటాయి. ఆ పీటముడిని విడదీయలేము. సాధనలో కళ్ళు రెండు మూసేసుకుని వేళల్లో వేళ్ళు పెట్టుకుని కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని స్థిర సుఖాసనములో బ్రహ్మరంధ్రము ద్వారా విశ్వశక్తిని తీసుకున్నప్పుడు మొట్టమొదట బ్రహ్మగ్రంథి విచ్ఛేదన జరుగుతుంది. ఎప్పుడు సంసారంలో ఎప్పుడు సంసారమేనా, ఎప్పుడు వండుకుని తింటమేనా, నాకు వద్దు వివాహం అని బయటకు వస్తారట. ఎలా బయటకు వచ్చేస్తారు? సత్యసాయి బాబా 10 సంవత్సరాల వయసులో నేను సత్యనారాయణ కాదు, నేను బాబాని అని ప్రకటించి ఇంట్లోంచి బయటకు వచ్చేశారు. ఆ విధంగా బ్రహ్మ గ్రంథి విచ్ఛేదన జరిగినప్పుడు తాను బ్రహ్మని తెలుసుకుంటాడు. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపురాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని. రెండు చక్రాలకు మధ్యలో ఉంటాయి గ్రంథులు. మణిపూరక అనాహత చక్రానికి మధ్యలో ఉంటుంది విష్ణు గ్రంథి. విష్ణు గ్రంథి విచ్ఛేదన జరిగినప్పుడు సాధకుడు ఆకలికి తట్టుకుంటాడు, నిద్రకి తట్టుకుంటాడు, దాహం వెయ్యదు, ఎంతకాలమైనా కళ్ళు మూసుకుని కూర్చుంటాడు, తపస్సులో మునిగిపోతాడు ఒక యోగిలాగా. అది విష్ణు గ్రంథి విభేదిని. మూడవ గ్రంథి రుద్ర గ్రంథి. అది ఎక్కడుంటుంది? ఆజ్ఞా సహస్రార చక్రముల మధ్యలో ఉంటుంది రుద్ర గ్రంథి. మీరు క్షమించాలి, రుద్ర గ్రంథి విశుద్ధి ఆజ్ఞలకు మధ్యలో ఉంటుంది రుద్ర గ్రంథి. రుద్రుడంటే కోపం. అందుకనే మన కోపం వచ్చినప్పుడు నీ అంతు తేలుస్తానని ముక్కిలా ఎగబీలుస్తాం. నీ అంతు తేలుస్తాను. రుద్రుడు కోపము రుద్ర గ్రంథి. అంటే రుద్ర గ్రంథి విచ్ఛేదన జరిగినప్పుడు ఆ ఈర్ష్య, అసూయ, ద్వేషము, కామము, క్రోధము, లోభము, మోహము, మదము అనే అరిషడ్వర్గాల నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇంకా వాడి కోపం రాదు, కామము కూడా కలగదు. ఏ స్త్రీని చూసినా తన కూతుర్ని చూసినట్టుగా, ఏ పురుషుణ్ణి చూసుకున్నా తన బిడ్డని, తన కొడుకుని చూసినట్టుగా ఫీలింగ్ కలుగుతుందట పత్రిజీ గారికి. అందుకే స్త్రీ పురుష భేదాలు ఉండవు. రుద్ర గ్రంథి విచ్ఛేదన జరిగిన వారికి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఉండవు. ఇక 4వ గ్రంథి పీయూష గ్రంథి. అది సహస్రార చక్రమునకు కొంచెము కింద ఉంటుంది. కొన్ని వందల నరాలు పీఠముడి వేసుకుని ఉంటాయి. అదే పీయూష గ్రంథి. ఆ గ్రంథి విచ్ఛేదన జరిగినప్పుడు సాధకుడు శరీర భావన నశించి తాను ఆత్మని తెలుసుకుంటాడు, తానొక చైతన్యం అని తెలుసుకుంటాడు, తానొక వెలుగు అని తెలుసుకుంటాడు, తాను ఒక కాంతి అని తెలుసుకుంటాడు. పీయూష గ్రంథి విచ్ఛేదన జరిగితే సాధకుడు అమరుడు అని తెలుసుకుంటాడు, తనకి మరణం లేదని తెలుసుకుంటాడు, మరణించేది శరీరము ఆత్మ కాదు అని తెలుసుకుంటాడు. పీయూష గ్రంథి. ఇది అద్భుతము, మహా అద్భుతము. అందుకే రహస్యనామములు సాధకుడు ప్రాపంచిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించే అద్భుతమైన మార్గాన్ని ఈ శ్లోకాలలో మనకి అందించారు. ఈ జ్ఞానాన్ని అందరూ తెలుసుకోలేరని సాధకులైన మానవులు మాత్రమే తెలుసుకోగలరు. అందుకే త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థా త్రిపరమాలిని నిరామయ నిరాలంబ స్వ ఆత్మా రామ సుధాశ్రుతి. పీయూష గ్రంథి ఎప్పుడైతే విచ్ఛేదన జరిగిందో సాధకుడికి అమృతం వస్తుందట శరీరంలోకి. అమృతము. అమృతము అంటే విశ్వమయ ప్రాణశక్తి. అమృతము. ఎంత అద్భుతమండి. అందుకే అమ్మవారు చెప్పారు, యోని ముద్ర త్రికండేసి త్రిగుణాంబ త్రికోణగా అనగా అద్భుత చారిత్ర
వాంఛితార్థప్రదాయిని అభ్యాసాదిశయజ్ఞాత షడద్వాతీతరూపిణి అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానద్వాంత దీపిక. ఎప్పుడైతే మనం శరీరం కాదు ఆత్మని తెలుసుకున్నామో అప్పుడు లోపల మన అనాహత ఏది మన మధ్య చక్రము 2 రొమ్ములకు మధ్య భాగంలో ఉన్న అనాహత చక్రమునకు ఒక తామర మొగ్గవలే ఒక నరం ఏలాడుతూ ఉంటుందట. ఆ నరమునకు చివర ఒక సన్నని రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రములో మిణుక్కు మిణుక్కు మిణుక్కుమంటూ మిణుగురు పొరుగు వలె వెలుగుతూ ఆరుతూ ఉన్న దైవశక్తి ఉంటుంది. ఆ దైవశక్తిని ప్రకాశింపజేసుకుంటారు సాధనలో. అది బెడ్ లైట్లో ఉంటుంది. సాధకుడు సాధన పెంచుకునే కొద్దీ ఆ బెడ్ లైట్ కాస్త ఫ్లడ్ లైట్లా మారుతుంది. అంటే తనలో వెన్న వెలుగుని తానే దర్శిస్తాడు. బయట ఎక్కడా ఏమీ లేదు, అంతా తనలోనే ఉందని చెప్పడమే శ్రీ లలిత రహస్య సహస్రనామములు. అవే రహస్యములు. ఈరోజు పౌర్ణమి రోజులలో భూమి మీద సూర్యుడి యొక్క శక్తితో పాటు చంద్రుడి యొక్క శక్తి అనంతముగా ఉంటుంది. రాత్రిలప్పుడు అందుకే మొక్కల దగ్గరికి వెళ్ళొద్దంటారు. ఎందుకంటారు? మొక్కలు సహజ సిద్ధమైన ఆహారాన్ని అన్వేషిస్తూ ఆహారం తీసుకుంటాయి. రాత్రి తీసుకున్న ఆహారమును శక్తిని పగలంతా మనకి వెదజల్లుతూ ఉంటాయి మొక్కలు, ఆకులు, లతలు, తీగలు, మహావృక్షాలు, చిన్న చెట్లు, పెద్ద పెద్ద చెట్లు. అందుకే వృక్షో రక్షితి రక్షితః అన్నారు. వృక్షాలను కాపాడుకోవాలి, వృక్షాలను పెంచాలి. వృక్షములే మనకి జీవశక్తి, ప్రాణశక్తి. అందుకే మనతో తులసీదేవికి పూజలు చేయించారు. ఒక వేప చెట్టు, రావి చెట్టు ఉంటే మనతో పూజలు చేయించారు. అక్కడ కుంకుమ పసుపు వేసేసి ఆ వేర్లన్నీ చచ్చిపోయేటట్టు చేయకూడదు, అక్కడ కూర్చుని ధ్యానం చేయాలి. అనంతముగా శక్తి, ప్రాణశక్తి వెదజల్లుతూ ఉంటాయి ఆ వృక్షములు. ఆ మహావృక్షములను గౌరవించాలి, వాటి శక్తిని గ్రహించుకోవాలి. మానవ శరీరము మహా అద్భుతమైన శ్రీచక్ర మహాయంత్రము. మానవ శరీరము స్వయంభూ దేవాలయము. మానవ శరీరము పంచభూతాత్మికమైన దివ్య శరీరము. మన శరీరంలో 7 దేవతలు ఉంటారట. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క దేవత అధిష్టాన దేవత. అందుకే చెప్పారు, ఏం చెప్పారు? మన శరీరంలో ఉన్న దేవతలు ఏడుగురు దివ్యశక్తులు ఉంటారట మన శరీరంలో. వజ్రేశ్వరి, వామదేవి, వయోవస్థా వివర్జిత, సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాతా యశస్విని. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క అధిష్టాన దేవత. ఆ అధిష్టాన దేవత తన అనుచర గణములతో కలిసి మన శరీరంలో విశ్వపాలన చేస్తున్నాయట. ఆవు శరీరంలో దేవతలు ఉంటారంటే ఆవు చుట్టూ తిరిగేసి పసుపు రాసి బొట్లు పెట్టేసి దాని పేడ రాసేసుకుని అది చల్లేసుకుని మూత్రం చల్లేస్తారు. ఆవు కంటే గొప్పవాడు మానవుడు, మానవుడే మాధవుడు. గోవులో ఉన్నది మనలో ఉన్నదానికంటే ఎక్కువేమీ కాదు. అందుకే బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. తందనానా హరే తందనానా పురే తందనానా బళ తందనాన. పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మ ఒక్కడే, బళ తందనానా. పరబ్రహ్మ స్వరూపము, పరమేశ్వర స్వరూపమైన
ఆత్మ శరీరమే మనము. అందుకే మనం ఇప్పుడు పొందుతున్న విద్యను ఇప్పుడు మనం శ్వాస మీద ధ్యాస అనుకుంటున్నాము. అది అసలు శ్వాస మీద ధ్యాస పేరే కాదు. ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత. కోరికలు లేకుండా కళ్ళు మూసుకుని కూర్చోవడమే శ్రీ విద్య, అదే ఆత్మ విద్య. అందరూ ఈ విద్యలోకి ప్రవేశించలేరు. భక్తులైన వారు ప్రవేశించలేరు. కేవలం జ్ఞానులు మాత్రమే ప్రవేశిస్తారు. ఆఖరి 2 నిమిషాలు మాత్రమే. పూర్వకాలములో కాత్యాయనుడు అనే మహర్షి మహా తపశ్శక్తి సంపన్నుడికి ఆకాశవాణి వినపడిందట వివాహం చేసుకోమని. ఆకాశవాణి పిలుపు మేరకు వివాహం చేసుకున్నాడు. తన తొలి సంతానము, పుత్రికా సంతానము మహావికృతంగా పుట్టిందట. ఈ గుండు మీద ఒక్క వెంట్రుకలు కూడా లేదు, గుండు. అంతేకాని శరీరం అంతా నల్లటి మచ్చలు, అందవికారంగా పుట్టిందట పిల్ల. అందరూ చూడగానే అసహించుకునే రూపం. ఆ పిల్ల పెరుగుతూ ఉంటే చుట్టుపక్కల వారెవరూ దగ్గరికి రానిచ్చేవారు కాదట. ఒకసారి తండ్రి తల్లి దగ్గరికి వచ్చి ఏడ్చిందట. నాకు ఎందుకు ఇంత వికృత రూపమో, నన్నెందుకు కన్నారు, నా దగ్గరికి ఎవరు రావట్లేదు, అందరూ దూరంగా పారిపోతున్నారని ఎక్కెక్కి ఏడ్చిందట తల్లి ఒళ్ళో తల పెట్టుకుని. తల్లిదండ్రులు కరిగి కన్నీరైపోయారు. ఏం చెయ్యాలో తోచలేదు. అప్పుడు ఆ కాత్యాయన మహర్షికి స్ఫురించిందట. ఏమని? అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే, అమ్మనే అడుగు, నువ్వెందుకు ఇలా పుట్టావో అమ్మనే అడుగు. ఎలా అడగాలి నాన్న అని అడిగిందట. కళ్ళు మూసేసుకో, వేళల్లో వేళ్ళు పెట్టుకో, కాళ్ళు 2 క్రాస్ చేసుకో, నువ్వు ఏ ఆలోచన చెయ్యొద్దు, నీ మనసులో ఉన్న ఆలోచన తల్లికి తెలుసు, అలా శ్వాస మీద ధ్యాస పెట్టు అని ఆ మహర్షి ఆ పిల్లతో తపస్సు ఆచరింపచేశారట. మొట్టమొదట 5 నిమిషాలే కూర్చుంది. అది 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, 1 గంట, 2 గంటలు, 3 గంటలు, గంటలు తరబడి సాధన చేసింది ఆ మహాతల్లి. కాత్యాయన మహర్షి కూతురు. ఆ మహర్షి పేరే పెట్టుకున్నారు కాత్యాయిని అని. అప్పుడు ఆమె కూర్చున్న విధానానికి, తపశ్శక్తికి అచ్చరి పొందిన ఆ మహాతల్లి జగన్మాత, జగజ్జనని, ఆది పరాశక్తి శ్రీ లలితా పరాభట్టారిక విశ్వమయ ప్రాణశక్తి రూపములో బ్రహ్మరంధ్రము ద్వారా ఆ తల్లి మొత్తము దేహమంతా కూడా ఆ తరంగాలు, శక్తి తరంగాలు అంతే. దేహం మీద ఉన్న మచ్చలన్నీ మాయమైపోయినాయి. దేహము కళ కాంతులతో తెల్లటి అందమైన రూపము. అంతేకాదు నుదురు మీద జుట్టు, అద్భుతమైన ముంగురులు తయారైనవి. ఎంతో అందముగా తయారైందట. ఆమె అందము ఎలాంటిదంటే రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ దేవకన్యలు ఎవ్వరూ చాలరు, అంత అందగత్తే. ధ్యానములో తన రూపం మారిపోయింది. ధ్యానములో సాధ్యము కానివేవీ లేవు. అందుకే పత్రిజీ గారు ధ్యానము చేస్తే 1,000,000 లాభాలు, చెయ్యకపోతే 1,000,000 నష్టాలు అని చెప్పారు మనకి. అలాంటి కాత్యాయన మహర్షి కూతుర్ని ఆ దేశానికి సంబంధించిన మహారాజు వేటకి వస్తూ ఈ అందమైన యువతిని చూసి ఎవరో వాకబు చేసుకుని ఆ కాత్యాయన మహర్షి దగ్గరికి వచ్చి నీ కూతుర్ని మాకిచ్చి వివాహం చేయమని ప్రార్థించారట. ఎవరైతే ఎగతాళి చేశారో, ఎవరైతే ఎక్కిరించారో వాళ్ళందరికీ ఇప్పుడు మహారాణి ఈ అమ్మాయి. కాత్యాయిని, కాలహంత్రి,
కమలాక్ష నిషేవిత తాంబూలపూరితముఖి దాడిమి కుసుమ ప్రభా మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి. ఇది ఈ శ్లోకాలలో ఉన్న అర్థము ఆ కథ ద్వారా మీకు అందించాను. ఎంత అద్భుతము ధ్యానము! అందులో మనది సంగీత ధ్యానము, నాద ధ్యానము, చక్కటి ప్రసంగాలతో కూడిన ధ్యానము. ఇది మహాయజ్ఞము. ఏమి మన మహాభాగ్యము! ఆనందము. ఆనందో బ్రహ్మ. మన శరీరములో ఉన్న వజ్రేశ్వరి, వామదేవి, వయోవస్థా వివర్జిత, సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత యశస్విని. మనం తిన్న ఆహారాన్ని మన శరీరములో ఉన్న దేవతలు శక్తిగా మారుస్తున్నారు. దాన్నే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, సర్వాధార, సుప్రతిష్ట, సదసద్రూపధారిణి. శక్తిగా మారిపోతున్నది మన ఆహారం అంతా కూడా. ఆఖరి 1 నిమిషం మాత్రమే. ఎవరైతే ధ్యానము చేస్తారో ఆ ధ్యానము చేసే వాళ్ళలోనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర శక్తులు, త్రిమూర్తి శక్తులు కొలువై ఉంటాయి. ఉదయం లేచాం బ్రహ్మ, పగలంతా పని చేసుకున్నాం విష్ణువు, రాత్రి తిరిగి మా గాఢ నిద్రలోకి జారిపోతున్నాము లయము. రోజు మన శరీరంలో ఆ సృష్టి, స్థితి, లయలు జరుగుతున్నవి. ఆ రహస్యం తెలుసుకోవాలి. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద. అసలు చేతులు విడదీసేటప్పుడు ఇవి నావి కాదేమో అనుకోవాలి. అంత నెమ్మదిగా చేయాలి. ఏ పని హడావిడిగా అస్సలు చేయకూడదు. నెమ్మదిగా విడదీసి 2 కళ్ళ మీద బోర్లించుకుని 5 సెకండ్లు ఉంచుకోవాలి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ 2 అరచేతుల మధ్య ప్రదేశాన్ని చక్కటి చిరునవ్వుతో దర్శిస్తూ, మనకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన శివసాయి పిరమిడ్ ధ్యాన కేంద్ర వ్యవస్థాపకులు, అలాగే ఈ సూర్యాపేటలో ఉన్న దేవాది దేవుళ్ళు, దివ్యాత్మ స్వరూపులు, ఈ క్షేత్రములో తమ వంతు సహాయ సహకారాలు ధనం రూపంలో, సేవల రూపంలో అందిస్తున్న మహాభాగ్యవంతులైన దేవాది దేవుళ్ళైన శరీరదారులందరూ ఇక్కడ కూర్చుని ధ్యానము చేయడానికి కారణము మన విశ్వవ్యాప్త పిరమిడ్ వ్యవస్థాపకులు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపమైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాము. లేచి నుంచొని గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా, ఇంకా గట్టిగా. అద్భుతమైన అవకాశం ఇచ్చిన దేవాది దేవుళ్ళు, దివ్యాత్మ స్వరూపులైన ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్వస్తి.
హలో. ఈ శివసాయి పిరమిడ్ వారం వారం కార్యక్రమాలు, ఈ కార్యక్రమానికి కూడా ఎంతోమంది డొనేషన్స్ ద్వారా ఇచ్చి ఈ ప్రోగ్రామ్స్ని నడిపిస్తున్న ఆత్మబంధులందరికీ నమస్కారాలండి. తర్వాత ఈ కొద్దిసేపు కూర్చోండి, మేడం సన్మానించుకుందాం. దయచేసి అందరు కూర్చోవాలి, ఎవరికి కదలొద్దండి. ఇంతసేపు విన్నాం కదా. తర్వాత ఒక ముగ్గురు కానీ నలుగురు కానీ ఒక్క నిమిషం దాటకుండా వారి యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ చెప్పాలండి. మనకు ఒక్క నిమిషం, ఇది పిఎంసీ ద్వారా లైవ్ అవుతుంది. దయచేసి ఎవరు బయటికి పోవద్దండి. ఎవరు బయటికి పోవద్దండి దయచేసి. ఇంకొక 10 నిమిషాల్లో క్లోజ్ చేసుకుందాం. మేడం సన్మానం ఉంటుంది. ప్రతి వారం మన అద్భుతమైన కార్యక్రమాలని ఎంతోమంది డొనేషన్స్ ద్వారా చేసుకుంటున్నామండి. వారందరికీ కూడా మా యొక్క శివసాయి పిరమిడ్ నుంచి ధన్యవాదాలండి. ఇంతసేపు ఉన్నాం కదా, మేడం ఒక 5 నిమిషాలు మేడం సన్మానం చేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఉండండి. ఎవరన్నా ఒక 5గురు వచ్చి ఒక్కొక్క నిమిషం మాట్లాడండి. క్లాస్ ఎలా ఉందని అభిప్రాయం చెప్పండి. తర్వాత కింద అక్కడ నిలబడి మేము స్టేజ్ మైక్స్ అందిస్తాం. తర్వాత మేడం గారు పిరమిడ్ కన్స్ట్రక్షన్కు వారు డొనేషన్ అడిగారు. పిరమిడ్ డొనేషన్ ఇవ్వడం అనేది అత్యంత గొప్ప దానం అండి. ధ్యాన క్షేత్ర దేవాది దేవుళ్ళు పేరుతో ఒక రిసీట్ రాసేస్తాను. లేదు మీకు పేర్లే రాయించాలంటే తప్పకుండా రిసీట్ బుక్స్ ఉన్నాయి. దయచేసి నాకు స్వయంగా ఎవరైనా మేడం ఒక నిమిషం. ఇప్పుడు మేము సూర్యాపేట పిరమిడ్ ట్రస్ట్కు ఎంతోమంది డొనేషన్ ఇస్తున్నారు. కానీ పిరమిడ్ డొనేషన్ అనేది చాలా గొప్ప విషయం కాబట్టి మేము సూర్యాపేట శివసాయి పిరమిడ్ నుంచి కూడా డొనేషన్ అని చెప్పి నిర్ణయించాము. ఒక మేడం గారు చెప్తారు. అది మేము శివసాయి పిరమిడ్ ట్రస్ట్ తరపు నుంచి మేము కూడా ఇదంతా చందాలతోటే కట్టాము. అయినా కూడా మా ట్రస్ట్ తరపు నుంచి ఆ పిరమిడ్కి ఒక 10,000 ఇస్తున్నామండి. మేడం అయ్యో ఎందుకంటే మాకు పిరమిడ్ నిర్మాణం యొక్క గొప్పతనం తెలుసండి. అందరూ దేవాలయాల కంటే చాలామంది డొనేషన్స్ ఇస్తారు. పిరమిడ్ నిర్మాణానికి డొనేషన్స్ అంటే చాలా తక్కువ మంది సంధిస్తారు. ఎంతో ఆత్మజ్ఞానం అందించి భక్తి కొన్న చాలా గొప్ప విషయమైనటువంటి ధ్యానాన్ని ముందుకు తీసుకుపోయేది పిరమిడ్లలో ఉన్న పిరమిడ్ మాస్టర్లు. అందుకే మేము డొనేషన్ల ద్వారా నడిపిస్తున్నాం. కానీ మేము కూడా పిరమిడ్ సంస్థకు 10,000 డొనేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. ఈ పిరమిడ్ మాస్టర్లు ఎక్కడికి వచ్చినా కానీ డబ్బులు తీసుకోరని ఫ్రీగా చెప్తారు. వాళ్ళు ఏమైనా అవసరం ఉంటే పిరమిడ్ కన్స్ట్రక్షన్కి డబ్బులు అడుగుతారు తప్పించి ఎవరు కూడా రూపాయి డబ్బులు తీసుకోకుండానే వారు ఏ ప్రోగ్రామ్స్ అయినా చేస్తారండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఏం చెప్పారంటే, ఒక పిరమిడ్ 1000 దేవాలయాలతో సమానం. 1000 దేవాలయాలు కడితే ఎంత పుణ్యం వస్తుందో ఒక పిరమిడ్ కడితే అంత పుణ్యం వస్తుంది. పిరమిడ్ కట్టడం వల్ల ఈ భూమాతకు వచ్చే భూకంపాలు కానీ ప్రకృతి విపత్తులు కానీ అన్నీ కూడా తగ్గిపోతాయి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2018లో వైజాగ్లో వచ్చిన హుదూద్ తుఫాన్ ఆ యొక్క బీభత్సానికి ఆ బీచ్ రోడ్లో ఉన్న అన్ని కట్టడాలన్నీ ఖరాబ్ అయినాయి. కానీ 3వ అంతస్తులో ఉన్న పిరమిడ్ ఉన్న బిల్డింగ్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఇప్పటికి కూడా సాక్ష్యంగా ఉంది. కాబట్టి ఆ విషయాన్ని గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. సార్ ఇక్కడ మాట్లాడదలుచుకున్న వాళ్ళు ఒక్కొక్క నిమిషం ఒక 5గురు మాట్లాడడానికి అవకాశం అండి. ఇలాంటి లైవ్ టెలికాస్ట్లో వస్తుంది. జై శ్రీరామ్. ఈరోజు శివసాయి పిరమిడ్ సూర్యాపేట వారి ధ్యాన కేంద్రంలో విజయవాడ నుంచి విచ్చేసిన గార్లపాటి శ్రీదేవి గారు లలిత రహస్య సహస్రనామ ప్రవచనాలు ఎంతో అద్భుతంగా వివరించారు. వారు కేవలం లలిత సహస్రనామం వాటి గురించే కాకుండా మన కుటుంబ జీవనం కూడా ఎలా తల్లిదండ్రులను ఎలా చూడాలి, అలాగే మానవ జన్మం గురించి ఎన్నో మనకు తెలియని విషయాలు ఎంతో విశదీకరంగా వివరించారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
ఇంకా ఎవరైనా క్లాస్ ఎలా ఉంది అనేది ఎవరైనా మేడం ఇంత ఎనర్జీ ఇచ్చిరండి మీకు. సరే ఇంకా మన మెడిటేటర్స్ ఏమన్నా చెప్తారా? ఇంకా నే చెప్తా. నేను వచ్చిన దగ్గర నుంచి రేణుకండి చూస్తున్నాను. ఏంటో తెలుసా, లోపల పెడుతుంది మళ్ళీ బయటికి తీసి రాస్తుంది, లోపల పెడుతుంది మళ్ళీ బయటికి తీసి రాస్తుంది. అప్పుడు అనుకున్నాను నేను వచ్చిన కొత్తలో ఇలాగే రాసుకున్నాను కదా అని. చాలా ఆనందం వేసింది. అందుకని అప్పుడు చెప్పాను, రాసుకోండి, తెచ్చుకోండి, ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకోండి. ఒక మనిషి ఎదగడానికి కారణం అదే, శ్రద్ధగా వినడం, రాసుకోవడం. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ మేడం. ముందుగా మనందరి గురువు అయినటువంటి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి ఈరోజు ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించడానికి వచ్చిన శ్రీదేవి మేడం గారికి నా ఆత్మపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. పిఎంసి ఛానల్కి కూడా నా ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేస్తున్నానండి. మేడం గారు మార్నింగ్ నుండి ఇప్పటి వరకు కూడా చాలా జ్ఞానాన్ని అందించారు. లలిత సహస్రనామాలు అంటే వినడమే కానీ ఇంత అర్థం ఉందని కానీ ఇంత పరమార్థం ఉందని కానీ నాకు ఇప్పటి వరకు కూడా తెలియదు. మేడం, ఈ లలిత సహస్రనామాల గురించి ఇంత బాగా వివరించినందుకు మీకు శతకోటి వందనాలు మేడం. మీరు క్లాస్ చెప్తున్నంత సేపు కూడా ఆ ఎనర్జీ ఎట్లా వస్తుంది అంటే, ఆ మేడం గారిని చూస్తున్నంతసేపు చూపు కూడా ఇట్లా తిప్పుకోలేకపోతున్నాం, అంత ఉంది మేడం. ఇప్పుడు ప్రస్తుతానికి క్లాస్ చెప్పేటప్పుడు ఒకలాగా, మామూలుగా ఒకలాగా మేడం. అసలు ఎంత ఉన్నదంటే ఆ కాంతి ఆ ఫేస్లో నేను చూడగలిగాను మేడం. థ్యాంక్ యూ మేడం, ఇంతటి జ్ఞానాన్ని అందించిన మీకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు క్లాస్ చెప్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, పైనుంచి హాస్టల్ మాస్టర్స్, పైనుంచి మా పిరిమిడి మాస్టర్లు అందరి ఆశీర్వాదంతో క్లాస్ చెప్పేటప్పుడు సిచ్యువేషన్ వేరే ఉంటుంది, అనర్గళంగా వస్తుంటుంది క్లాస్ అనేది. గరుడా పిరమిడ్ నారాయణ రెడ్డి గారు. ముందుగాలి మన అందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మకు నా యొక్క ఆత్మ ప్రణామాలండి. ఈరోజు మన పిరమిడ్కి వచ్చిన లలిత సహస్రనామ స్తోత్రం గురించి చెప్పడానికి వచ్చిన శ్రీదేవి మేడం గారికి కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలండి. నేను 2020 సంవత్సరంలో ధ్యానాలకు వచ్చిన తల్లి పిఎంసి ఛానల్ ద్వారా, పిఎంసి ఛానల్ కూడా ఈ లైవ్ ద్వారా నేను ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అండి. ఈరోజు ఇక్కడికి వచ్చి నిలబడ్డానంటే పిఎంసి ఛానలేనండి, ఇంకేది లేదు, ఓ పాంప్లెట్ లేదు, ఏది లేదు. దానికి ఎంతో నేను రుణపడి ఉంటాను. కానీ ఈరోజు మేడం గారు చెప్పినది, నేను 5 గంటలు సాధన చేస్తున్నా మేడం. ఆ 5 గంటల సాధనలో చేసేటప్పుడు ఏమైతే అనుభవాలు వస్తున్నాయో, మీరు ఇప్పుడు అనుభవపూర్వకంగా దీని స్టార్ట్ పూర్వకంగా అసలు కృతజ్ఞతలు మేడం. మీకు ఎంతో, ఇది మామూలు విషయం కాదు. ఇది ప్రతి కూడా మనకి ఈ సాధకులకి మీరు చెప్పే ఇది ఎంత అద్భుతంగా ఉందంటే ఇది కాదు మేడం. ఇంకా మాకు ఇంకా జ్ఞానాన్ని అందియాలని ఎన్నోసార్లు వచ్చి ఇంకా మాకు ముందుకు పోవడానికి మీరు సహాయ సహకారాలు అందిస్తారని మా గరుడ పిరమిడ్కి కూడా త్వరలో పిలుస్తాం మిమ్మల్ని. మేము అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నేను అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తల్లి. ఓకే, థ్యాంక్ యూ. పిఎంసి వేదికగా మేడం పిలుస్తాను. పిఎంసి వేదికగా నిన్న జరిగిన ఒక అద్భుతాన్ని వివరిస్తాను. నిన్న ఇంతమంది ఇక్కడ లేరు కాబట్టి తెలియజేస్తున్నాను. 41 రోజుల మెడిటేషన్ తర్వాత ఇంటింటా ధ్యాన కార్యక్రమంలో తాళగడ్డలో రేణుకా, ఇప్పుడు మాట్లాడిన రేణుకా ద్వారా అక్కడ 41 డేస్ మెడిటేషన్ అయిపోయింది. తర్వాత గూడ భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో వారి ఇంట్లో 18/18 ధ్యాన జ్ఞాన విజ్ఞాన పిరమిడ్ అనేది ఒకటి శంకుస్థాపన నిన్న కొబ్బరికాయ కొట్టుకున్నాం. ఆ మేడంని భాగ్యలక్ష్మి గారిని వేదిక మీదకి రమ్మని కోరుతున్నాం. మరొక పిరమిడ్ సూర్యాపేటలో వస్తుంది. 2006లో తాళ్ళగడ్డలో మొదలైన పిఎస్ఎస్ఎం ప్రస్థానం మళ్ళీ అక్కడ 20 సంవత్సరాల తర్వాత పిరమిడ్ రావడానికి ఒక చక్కని అవకాశం. భాగ్యలక్ష్మి గారి మాటల్లో విందాం. మీకు 41 డేస్ ఎలా ఉంది? ఓకే సార్, థ్యాంక్ యూ మాస్టర్స్. మ్యూజిక్ పెట్టండి. అందరం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం, గట్టిగా. లలితా సహస్రనామం నాకు కేవలం వాసవి టెంపుల్లో వినపడేది పారాయణం, కానీ ఈరోజు లైవ్లో ఎగ్జాంపుల్ చాలా అద్భుతంగా ఉందండి. తీసుకో ప్లే తీసుకో.
థ్యాంక్ యూ మాస్టర్స్. మనం అందరం కూడా ఎప్పుడు 3 days క్లాస్ పెట్టుకుందాం అనేది మీ అభిప్రాయాలు చెప్తే మళ్ళీ మేడం గారి ఆధ్వర్యంలో అతి త్వరలో 3 days క్లాస్ పెట్టుకుందాం. ఒకరోజు సరిపోయిందండి. ఆ మేడం అయితే యాక్చువల్గా పారాయణం అంటే 7 days చేస్తారు. మరి మీ అందరి అభిప్రాయం చెప్తే ఒక్కొక్కరుగా వచ్చి ఒకరోజు బాగుందా ఇంకా 3 days పెడదామని. మేడం రండి, లలిత గారు ఫస్ట్ వచ్చి ఒక్కొక్కరు అందరు చెప్పాలి. 3 days ఇంకా అందరు అట్లా చెప్పండి, నిలబడి చెప్పండి. 3 days ఓకే. అందరు చెప్తే మా తల అమ్మ లేవండి అమ్మ, మహిళలందరూ 3 రోజుల కార్యక్రమం పెడతాం. సరే ఓకే థ్యాంక్ యూ మాస్టర్.